పరలోకములో మన తండ్రి అయిన దేవుడు అక్కడున్నారన్నమాట. ఆయనే ఈ లోకాన్ని సృజించినాడు. ఈ లోకంలో మానవులుగా మనల్ని సృజించినాడు. అందువలన ఆయన మనకు తండ్రి. సహజంగా ఈ మాటను మనుషులు నమ్మరు అన్నమాట. దేవుడు మనకు తండ్రి అంటే నమ్మలేరు, నమ్మరు కూడా. ఎవరైనా దేవుడు మాకు తండ్రి అని అనుకున్నా కూడా అది అనుభవపూర్వకంగాను సంపూర్ణంగాను దేవుడు మా తండ్రి అని మాత్రం అంగీకరించరు అన్నమాట. ప్రభువు చెప్పిన ఈ మాటలు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఇలా అన్నాడు అన్నమాట. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన అక్కడ ఉండి ఇక్కడ ఉన్న మనలను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అక్కడ నుండి ఇక్కడ ఉన్న మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఈ లోకంలోనికి రాల. మోషేకు సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు కనిపించినాడు అని అంటారనమాట. కానీ ఈ లేఖనాన్ని చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనబడిను. కనబడింది ఎవరాడా? దేవదూత. అక్కడ ఆ దేవదూత అధికారపూర్వకంగా మాట్లాడినాడు. నేను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని అన్నాడు అనమాట. అది అధికారపూర్వకంగా చెప్పడం అన్నమాట. అలాగే 38వ వచనంలో
సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకెళ్ళిన వాడితడే. కాబట్టి ఏనాడు కూడా ఆయన ఈ భూమి మీదకు రాల. ఈ భూమి మీదకు ఆయన కనుక వస్తే అసలు ఈ లోకం ఆయన భరించలేదు అనుకుంటా. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయనను గురించి ఈయన ఇలా చెప్పినాడు అనమాట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంటే మన తండ్రి అయిన దేవుడు అమరత్వం కలిగిన వాడు. ఆయనను ఇది వరకు ఎవరు చూడనేరరు అని పౌలు ప్రస్తావించాడు. కనుక మన తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన మన తండ్రి, మన ఆత్మలకు తండ్రి. ఈ సంగతిని అపవాది అయిన సాతానుడు మనుషులకు మరుగు చేసినాడు. దేవుని ఒక మహాశక్తిగా, దేవుణ్ణి వరాలు ఇచ్చేటువంటి వానిగా, దేవుణ్ణి మరీ తక్కువ స్థాయిలోనికి చేసి ఆశలు తీర్చేవానిగా, కోరికలు తీర్చేవానిగా, అడిగినదెల్లా ఇచ్చేటువంటి వానిగా, అనుకున్నదంతా జరిగించేటువంటి వానిగా, పిలిస్తే పలికేవానిగా. మనం చివరికి ఎలా అంటే పిలిస్తే పలికేవానిగా, పిలవకపోయినా కూడా ప్రత్యక్షమయ్యేవాడుగా మనుషులకు దేవుని అలా పరిచయం చేసినాడు సాతాను. వాస్తవానికి ఆయన నీవు నేను పిలిస్తే వచ్చేవాడు కాదు. ఆయన నీవు నేను పిలిస్తే వచ్చి అంతా వచ్చేటువంటి వాడు కాదు. ఆయన నీ తండ్రి, నా తండ్రి, ఉన్నతమైన వ్యక్తి, పరలోకవాసి. ఆయన పరిశుద్ధుడు, నీవు నేను పాపులం. ఆయన పిలిస్తే నీవు నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి. నీవు నేను పిలిస్తే ఆయన రాడు. ముఖ్యంగా ఆయన ఈ లోకంలోనికి రాడు. ఎందుకంటే ఏ నరుడు ఆయన చూచి బ్రతకలేడు. కానీ ఆయన నీ తండ్రి, నిన్ను ఈ లోకంలో పుట్టించిన వాడు ఆయనే. కీర్తనకారుడు 139వ కీర్తనలో 13వ వచనం నందు ఆయన ఇలా అన్నాడు అన్నమాట. నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 16వ వచనం వరకు చూడండి.
యోబు గ్రంథము 10వ అధ్యాయంలో 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఇక్కడ నీ తండ్రి నా తండ్రి మనల్ని ఎలా నిర్మించినాడో ఇక్కడ ఆయన వ్రాసినాడు అనమాట. 10వ వచనం నుండి 12వ వచనం వరకు చూడండి. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి. ఆయన మనలను నిర్మించినాడు, సృజించినాడు అన్నమాట. 71వ కీర్తన 6వ వచనం చూడండి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే. అంటే తల్లి గర్భములో మనలను ఉద్భవింపజేసిన వాడు ఆయనే. ఆయన పరలోకంలో ఉన్నాడు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నారు. కానీ నీ తల్లి గర్భములో నా తల్లి గర్భములో మనల్ని ఉద్భవింపజేసినటువంటి వ్యక్తి ఆయన అన్నమాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో 28వ వచనం పౌలు అన్నారు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్తున్నారు. అంటే మనము ఆయన వలననే బ్రతుకుతున్నాము, చెలిస్తూ ఉన్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మన బ్రతుకుకు కారణము ఆయనే, మన చలనానికి కారణం ఆయనే, మన ఉనికికి కారణము కూడా ఆయనే. పరలోకంలో ఉన్న నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి ఈ భూమి మీద మనలను జన్మింపజేసినాడు. ఆయన కేవలం మనల్ని జన్మింపజేసి అటు వదిలేలా, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఆయన మనకు తండ్రి. కానీ సాతానుడు దేవుణ్ణి మనుషులకు చాలా చీప్గా చూపించినాడు అనమాట. పిలిస్తే పలికే దేవుడని, పిలవకపోయినా ప్రత్యక్షమైపోయే దేవుడని. చాలామంది నన్ను క్రైస్తవులు కూడా నాయన ప్రభువు నాకు కనబడ్డాడని అంటారు, దేవుడు కనబడ్డాడు అని అంటారు. మరికొంతమంది దేవుడు ప్రత్యక్షమైనాడు అని అంటారు. మరికొంతమంది దేవుడు నా మాట వింటాడు అని అంటారు. దేవుని మాట వినడం పక్కన పెడితే దేవుడే నా మాట వింటాడు అని అంటారు. అంటే అపవాది మానవులకు తండ్రి అయినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఎప్పుడు ఈ భూమి మీద ఒక రాని వ్యక్తి, ఆయన ఈ లోకంలోనికి రాని వ్యక్తి. ఆయనను మానవులకు అంత చీప్గా పరిచయం చేసినాడు అన్నమాట. అలా చీప్గా సాతానుడు పరిచయం చేయడానికి గల కారణము నీ ద్వారా నీ తండ్రిని అవమానపరచడమే అన్నమాట.
ఒక మనిషి మీద మనిషి కోప్పడడం సహజము, కానీ దేవుని మీదనే మనుషులు కోప్పడేటట్టు చేస్తున్నాడు సాతాను. ఒక మనిషిని మరొక మనిషి దూషించడం సహజము, కానీ దేవుణ్ణే దూషించే స్థాయిలో మనుషులు ఉన్నారు. కనుక అపవాది అయిన సాతానుడు నీ తండ్రికి నీ ద్వారా అవమానాన్ని కలుగు చేయడం, నా తండ్రికి నా ద్వారా అవమానాన్ని కలుగు చేయడం, అది వాని లక్ష్యం అన్నమాట. అపవాది అయిన సాతానుడు పరలోకంలో ఆయన ఆజ్ఞలను అతిక్రమించి ఆయనను అవమానపరిచినాడు. నా తండ్రిని అపవాది అయిన వాడు అవమానపరిచినాడు. అతడు ఈ భూమి మీదకు వచ్చినాడు. ఈ భూమి మీద సహితము దేవుని పిల్లలైన మన చేత మన తండ్రి అయిన దేవునికి అవమానాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. నీ తండ్రి చేత నీకు అవమానాన్ని కలుగు చేస్తున్నాడు అపవాది. ఆ సంగతిని మనుషులు తెలుసుకోవాలి, కానీ ఎవ్వరూ తెలుసుకోవడం లేదు. తెలిసినా తెలియకపోయినా నీ తండ్రికి నీవు అవమానాన్ని కలుగు చేస్తూనే ఉన్నావు. విద్యావంతులైన మేధావులైన మాకు అన్నీ తెలుసు అనుకున్న వారైన సహితము తండ్రిని అవమానపరచడమే జీవితంగా మలిచేసుకున్నారు. ఒకని జీవితంలో ఒకసారి 2 సార్లు కాదు ఆ తండ్రిని అవమానపరుస్తూ ఉంది. జీవితకాలం అంతా ఆయన అవమానపరుస్తూ ఉన్నాడు. బహు దీర్ఘశాంతం కలిగిన వాడు నీ తండ్రి నా తండ్రి మనల్ని భరిస్తూ ఉన్నాడు, మనల్ని సహిస్తూ ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఒక కథ పెద్దవాళ్ళు చెప్తే విన్నాను అన్నమాట. ఆ కథ సారాంశం ఏంటంటే, ఒక తల్లి బిడ్డను కనింది, మగబిడ్డ. వానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉందాను. బిడ్డ పెరిగి పెద్దవాడైనాడు. ఆ తల్లి వాని కొరకు తన జీవితాన్నే ఖర్చు పెడతా ఉన్నాడు. కానీ ఆ మగబిడ్డ ఎదిగి మగవాడైనాడు, యవ్వనం వేసుకొచ్చినాడు. అతడు ఒక స్త్రీతో సంబంధాన్ని పెట్టుకున్నాడు అన్నమాట. ఒకానొక దినాన ఆ స్త్రీ ఏం చేసిందంటే, నా కోరిక తీరుస్తావా అని అడిగింది అన్నమాట. ఆ యవ్వనస్తుడు ఓకే నీ కోరిక ఏదైనా నేను తీరుస్తాను. ఆమె ఆమె ట్రాప్లో పడ్డాడు. ఇప్పుడు ఆమె కోరిక ఏదంటే, నీ తల్లి గుండి నాకు కావాలని అడిగింది. నీ తల్లి గుండి కావాలి నాకు అని అడిగింది. అదంత పని, నేను తీసుకొస్తాను పని. అలా ఇంటికి వెళ్ళినాడు, అమ్మను చంపేసినాడు. ఆ గుండెని తీసుకొని బయలుదేరాడు. అతడు బయలుదేరి పరిగెడుతూ వస్తున్నాడు. పడ్డాడు. పడితే ఆ చేతిలో గుండె నేల మీద పడింది అన్నమాట. పెద్దోళ్ళు చెప్పడం అన్నమాట. నేల మీద పడ్డ గుండె అది నాయనా నాయనా దెబ్బలు తగిలిందా నీకు అని అడిగింది. నేను ఎంత పెద్దోళ్ళు ఆ కథను ఎంత అద్భుతంగా చెప్పారు. ఆ తల్లి చనిపోయింది, ఆ తల్లి గుండె, ఆ గుండె సహితము నా బిడ్డ కింద పడ్డాడు,
దెబ్బలు తగిలినాయి అని తల్లి ఆ బిడ్డ కొరకు ప్రలాపించిందనమాట. అది ఎంత ప్రేమ చూడండి. దానికంటే ఎక్కువగా మన జీవితకాలం అంతా ఆయన ఎన్నిసార్లు అవమానపరుస్తున్నాం, ఆయన మనం అవమానపరుస్తూ ఉన్నాం, ఆయనకు విరుద్ధమైన మాటలు అనేక సార్లు మాట్లాడి ఆయన అవమానపరుస్తున్నాం. ఆయన అబద్ధం చెప్పకూడదన్నాడా? ఒక్క క్షణం కూడా మనం ఆలోచన చేయడం, నేను ఈ అబద్ధం చెప్తే నా తండ్రి బాధపడతాడు. ఆయన దొంగతనం చేయకూడదు అన్నాడా? మన కోసమే కదా, మనం బాగుండాలనే కదా. కానీ దొంగతనం చేయవలసిన పరిస్థితి వస్తే ఆయన ఈ దొంగతనాన్ని నేను చేస్తే ఆయన బాధపడతాడు అని ఎవరు ఆలోచించారు? నరహత్య చేయకూడదు అని ఆయన ఆజ్ఞాపించినాడా? మన కోసమే, మన గౌరవం కోసమే, మన క్షేమం కోసం. నీవు నరహత్యను చేస్తే ఆయన ఎంత బాధపడతాడు? వ్యభిచరించకూడదు ఆయన అన్నారా? నీవు ఎన్నిసార్లు నీ దేవుని తిరస్కరించి వ్యభిచరించినావు? వాడెవడో యవ్వనస్తుడు తల్లిని ఒక్కసారి చంపేసినాడు. నీ తండ్రి అయిన దేవుణ్ణి ఎన్నిసార్లు నీవు క్షోభకు గురి చేసినావు అని అంటాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అది ఎంత బాధాకరమైన విషయం. తండ్రి కనుక మన జీవిత కాలంలో ఎన్నిసార్లు ఆయనకు అవమానాన్ని కలుగు చేసినాం, ఎన్నిసార్లు ఆయనకు బాధను కలుగు చేసినాం. ఆయనేమో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అది మనము అర్థం చేసుకోవాల్సిందన్నమాట. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనములో పౌలు ఇలా అన్నారు, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచు. ఆయన సక్రమంగా ఋతువులను రప్పిస్తూ ఉన్నాడు. ఫలవంతమైన ఋతువులు, వర్షాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఆ రెండింటి వలన మనకు సమృద్ధిగా ఆహారము సమకూర్చబడతా ఉన్నాడు. నీవు బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని ఆయన నీ కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. నీవు ఎన్నిసార్లు అవమానపరిచినా అవమానాన్ని దృష్టించడం లేదు ఆయన. నీ మీద ప్రేమతో నీకు ఆహారాన్ని ఈ ప్రకృతిలో సిద్ధం చేస్తుంది. నీవు బ్రతకడానికి కావలసిన వాటన్నిటిని కూడా ఆయన సిద్ధం చేస్తుంది. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. ఎలా అంటే ఫలవంతమైన ఋతువులు, వర్షం, భూఫలం రావడం, ఆయన యందు మనం బ్రతుకుచున్నాం, చెలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మన ఉనికికి కారణం ఆయనే, మన బ్రతుకుకు కారణం ఆయనే, మన చలనానికి కారణం కూడా ఆయన. అలాంటి ఒక తండ్రిని జీవితకాలమంతా అనేక పాపపు క్రియలను చేసి ఆయనకు అవమానాన్ని కలిగిస్తున్నాం. సాతానుడు ఏం చేసినాడు అంటే దేవుణ్ణి తండ్రిగా చిప్పుగా మనుషులకు పరిచయం చేసినాడు అన్నమాట. పిలిస్తే పలికేవాడు, పిలవకపోయినా ప్రత్యక్షమయ్యేవాడు. అంత దీన స్థితికి దేవుణ్ణి పరిచయం చేసి. కానీ గ్రంథకర్తలు అంటారు ఈ భూమి మీద కానీ ఎప్పుడు రాల.
ఆయన ఈ భూమి మీదకి వచ్చే అంత చీప్ అయిన వ్యక్తి కాదు. మనుషులను ఆయనే సృష్టించినాడు, కానీ భూమి మీదకి ఆయన రాల. ఒకవేళ ఆయన రావాలనుకుంటే భూమి మీద ఒకడు బతకడం. ఆయన పరలోకంలో ఉన్నాడు, తనకిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అన్నమాట. అక్కడ నుండి మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, చెలింపు చేస్తున్నాడు, ఉనికిని కలిగిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చాలా ఉన్నతమైంది, చాలా విలువైంది ఆయన ప్రేమ. ఆయన ప్రేమను సాతానుడు మనకు మరుగు చేసినాడు. ఆయన ఓర్పును, ఆయన దయను, ఆయన కనికరమును సాతానుడు మనకు మరుగు చేసినాడు అన్నమాట. ఎందుకంటే సాతానుడు దేవుణ్ణి అవమానపరచడమే తన జీవిత లక్ష్యముగా మార్చుకున్నాడు. తాను అవమానపరిచినాడు, తనతో ఉన్న వాని వర్గం చేత దేవుణ్ణి అవమానింపజేసినాడు. అతడు నీ ద్వారా, నా ద్వారా మన తండ్రి అయిన దేవునికి అవమానాన్ని కలిగించే విధముగా మన జీవితాలని అతడు వాడేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. కనుక నీవైనా నేనైనా పుట్టింది మొదలుకొని ఒక వయసు వచ్చేసరికి, అనగా బాప్తిస్మం పొందేసరికి ఎన్నిసార్లు, ఎన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు తండ్రి అయిన దేవునికి అవమానాన్ని కలిగించినాము. బాప్తిస్మము పొందిన తరువాత సహితము ఎన్నిసార్లు ఆయనకు అవమానాన్ని కలుగు చేస్తూ ఉన్నాము. ఒక తండ్రికి బిడ్డ పుడితే ఆ తండ్రి బిడ్డ పుట్టడాన్ని గౌరవంగా భావిస్తాడు అనమాట. నాకు కుమారుడు జన్మించినాడు, కుమార్తె జన్మించిందని గౌరవంగా భావిస్తాడు. ఒక తండ్రి తన బిడ్డలను గౌరవంగా పెంచుతాడనమాట. ఎంతో గౌరవంగా పెంచుతాడు బిడ్డలను చూడండి. మీరు ఎవరైనా మీ బిడ్డలను ఒరి అంటారా? ఒరి అని ఎవరైనా పిలుస్తారు నాయన? ఎవరైనా ఒరి అని పిలవబోకాడు బిడ్డలను. సహజంగా బిడ్డల్ని నాయనా అని పిలుస్తాడు అనమాట. కూతురు అయితే అమ్మ అంటారు అన్నమాట. నాయన అంటే తండ్రితో సమానంగా చూడడం, అమ్మ అంటే తల్లితో సమానంగా చూడడం. అంత గౌరవాన్ని, తండ్రికి ఇచ్చిన గౌరవాన్ని కుమారుడికి ఇవ్వడం, తల్లికి ఇచ్చిన గౌరవాన్ని కుమార్తెకి ఇవ్వడం అన్నమాట. ఆ బిడ్డల్ని ఎంత గౌరవిస్తాడు. ఆ బిడ్డలను కేవలం మాటలతో గౌరవించడం కాదు, వారి అవసరాలను తీర్చడంలో ఎంత గౌరవిస్తాడో ఒక తండ్రి. వారు కావాలని కోరుకున్న వాటిని తీసిచ్చి ఎంత గౌరవిస్తాడు. వారు చదవాలనుకుంటే విద్యను అభ్యసింపజేసి ఎంత గౌరవిస్తాడో వారు. ఒక తండ్రి తాను బ్రతుకు దినములన్నింటిలో తన పిల్లలను గౌరవిస్తాడన్నమాట. పిల్లలను గౌరవించి ఆనందిస్తాడు తండ్రి. ఒక తండ్రి బిడ్డలను గౌరవించి ఆనందిస్తాడు. బర్త్డే వచ్చింది, ఒక మంచి డ్రెస్ తీసిచ్చి ఆ బిడ్డ వేసుకుంటే ఆయన ఆనందిస్తాడు. ఓ మంచి ఆహారం బిడ్డలకు సమకూర్చి తండ్రి ఆనందిస్తాడు. గౌరవార్థమైన ఆహారం, గౌరవార్థమైన బట్టలు, గౌరవార్థమైన విద్య, గౌరవార్థమైన వసతులు అనేకం ఆ బిడ్డలకు సమకూర్చి ఆ తండ్రి ఆనందిస్తాడు. బిడ్డలను గౌరవించి ఆనందిస్తాడు. తండ్రి బిడ్డలను గౌరవించే విధంగా మరెవ్వరూ గౌరవించరు. ఇది నిజం అన్నమాట. నీ తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో నిన్ను పుట్టించడమే నీకు ఒక గౌరవం. ఆయన నిన్ను గౌరవించడు. నిన్ను పోషించి గౌరవిస్తున్నాడు, సంరక్షించి గౌరవిస్తున్నాడు. ఆయన నీ జీవితకాలం అంతా నిన్ను ప్రేమించి నిన్ను గౌరవిస్తున్నాడు అన్నమాట. ఆయన నిన్ను గౌరవించగా నీవెంత ఆయనను గౌరవించవలసి ఉంది. కానీ మనుషులు ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు.
ఆ అవమానపరిచిన వాళ్ళల్లో మనం కూడా ఉన్నాం. మన చుట్టూ ఉన్న మనుషులందరూ రోజంతట్లు తండ్రిని అవమానపరుస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని అవమానపరుస్తూ ఉన్నారు. ఒక భార్య భర్తను అవమానపరచడం పెద్ద విషయం ఏం కాదు. ఒక భార్య భర్తను అవమానపరచడం పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇక్కడ నిన్ను ప్రేమించిన నీ తండ్రిని అవమానపరచడం అది భరించలేని బాధ. నీ ఎడల నీ నీ ఎడల నీ భార్య తప్పిదం చేస్తే ఆమెను నీవు అవమానపరిచినావా? నీ భార్య ఎడల నీవు తప్పిదం చేస్తే ఆమె నిన్ను అవమానపరిచింది. తప్పిదం చేస్తే అవమానపరిచినావు. మన తండ్రి ఏం తప్పిదం చేసినాడని ఆయన అవమానపరచడం. ఆయన నీ పట్లైనా నా పట్లైనా ఏం తప్పిదం చేస్తే ఆయన మనం అవమానపరచడం. జీవితకాలం అంతా అవమానపరచడం. మరి కొంతమంది ఆయుష్కాలం అంతా అవమానపరచడం. ఇలాగున మనల్ని ప్రేమించి పోషించి సంరక్షించి బ్రతికించి చెలింపజేసి ఉనికిని కలుగు చేసి మనలను ప్రయోజకులుగా క్రీస్తు తన కుమారుని యొక్క రూపంలోనికి మార్చి పరలోక రాజ్యంలో శాశ్వతంగా కుమారులుగా ఉండడానికి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉండగా మనం ఆయనని అవమానపరచు. ఆయన్ని మనం అవమానపరచు. ఎక్కడో ఒక దగ్గర తండ్రిని అవమానపరచే విషయంలో మనం ఆగాలన్నమాట. ఎక్కడో ఆగిపోవాలి మనం. అయ్యో ఇంతకాలం నా తండ్రిని అవమానపరచు అని ఎక్కడో ఒక దగ్గర ఆగాలి. నీ భార్యను అనేక సంవత్సరాలు నీవు అవమానపరిచినా ఎక్కడో ఒక దగ్గర నీకు మారు మనసు వస్తుంది అన్నమాట. అయ్యో నా భార్యను ఇంతకాలం అవమానపరిచినాను, ఇక్కడ నేను ఆమెను అవమానపరచు. మారు మనసు. భర్తను ఎంతకాలం అవమానపరిచినా ఇక నేను భర్తను అవమానపరచను, నేను ఎక్కడో ఒక దగ్గర ఆగుతాను. కానీ మనం ఆగడం తండ్రిని అవమానపరిచే విషయంలో ఎక్కడ మనం ఆగడం ఉండదు. మనం ఆగాలి, ఆలోచన చేయాలి. ఇది వరకు నా తండ్రిని నేను అవమానపరిచింది చాలు, చాలు నాయనా నన్ను క్షమించు. ఇది వరకు నేను నీకు విరోధంగా పాపం చేసి నన్ను క్షమించు నాయన. ఇక మీదట నీకు అవమానం కాదు, అవమానాన్ని కాదు, నీకు గౌరవాన్ని సమకూర్చే విధంగా నేను జీవిస్తాను. నా జీవితకాలం అంతా నిన్ను గౌరవిస్తా. నిన్ను గౌరవించడమే కాదు, మరికొందరి చేత నీకు గౌరవాన్ని సమకూరుస్తాను అని నిర్ణయం తీసుకోవడం. ఇది ఒక సువార్తికునికే సాధ్యం అన్నమాట, మరెవరికి సాధ్యం కాదు. నన్ను నీవు సువార్తికుడుగా కాదలుచుకుంటే నీవెవరు అంటే నీ తండ్రిని గౌరవించేటువంటి వాడు, మరి కొంతమంది చేత ఆయనకు గౌరవాన్ని సమకూర్చేటువంటి వాడు. నీవు సువార్తికుడు అవ్వాలనుకుంటే నీ తండ్రిని గౌరవించేవాడు, అవమానపరిచేవాడు కాదు. నీ జీవితకాలం అంతా నీ తండ్రిని గౌరవించడు. నీవు నీ తండ్రిని గౌరవించడాన్ని చూసి మరి కొంతమంది నీ తండ్రిని గౌరవించడానికి నీతో జతగట్టాలను. ఆయన సువార్తికుడుగా తండ్రి అయిన దేవునికి ఎంత గౌరవాన్ని కలుగు చేస్తూ ఉన్నారు, ఆయనతో పాటు నేను కూడా ఆ తండ్రి అయిన దేవునికి గౌరవాన్ని కలుగు చేయాలి అని కొంతమంది భావించి దేవుణ్ణి నీ తండ్రిని గౌరవించే విధంగా నీ జీవితాన్ని అనేకులకు ఒకపరచాలన్నమాట. నీ జీవితకాలం అంతా ఆయన గౌరవించడమే నీ జీవితంగా మలి చేసుకోవాలన్నమాట. సువార్తికుడు అనగా తండ్రిని గౌరవించేవాడు, తండ్రి పక్షముగా ఉండి తండ్రి కొరకే జీవించి తండ్రికి గౌరవాన్ని సమకూర్చి మరి కొందరి చేత తండ్రికి గౌరవాన్ని సమకూర్చేటువంటి వ్యక్తి సువార్తికుడు అన్నమాట. సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా తండ్రిని గౌరవిస్తారు, కానీ మరి ఎక్కువగా సువార్తికుడు తండ్రిని గౌరవించాలన్నమాట. ఆయన గౌరవానికి భంగం కలగకుండా జీవితాన్ని ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట.
ఆయన గౌరవానికి ఆటంకం కలగకుండా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. సువార్థికుడుగా నీవు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా నీ తండ్రి అయిన దేవునికి గౌరవము, ఘనత, కీర్తి, మహిమ కలిగే విధంగా నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ దినచర్యను మలుచుకోవాలన్నమాట. కేవలం మాటల ద్వారా దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు సత్పురుషుడు, దేవుడు సత్పురుషుడు అని చెప్పడం కాదు. నీ ప్రవర్తన నీ తండ్రి సత్పురుషుడు అని చూసేవాళ్ళు తెలుసుకోవాలన్నమాట. నీ మాటలు నీ తండ్రి అయిన దేవుడు సత్పురుషుడు అని మనుషులు వినేవాళ్ళు తెలుసుకోవాలన్నమాట. నీ మాటల ద్వారా నీ దేవుడు సత్పురుషుడు, నీ ప్రవర్తన ద్వారా నీ తండ్రి సత్పురుషుడు అన్నదాన్ని నీవు అనేకులకు బయలుపరచు. ఇది గొప్ప భాగ్యం నాయన, ఇది ఒక గొప్ప భాగ్యం అన్నమాట. ఇందుకొరకు జీవితకాలం అంతా నీ తండ్రి పక్షముగా నీవు ఉండాలన్నమాట. నీ తండ్రి పక్షముగా నీ ఉండడము అనగా నీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా నీకిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి జీవించడం అన్నమాట. కనుక ఇక్కడ జీవితకాలం అంతా నీ తండ్రికి గౌరవాన్ని సమకూర్చే విధంగా నీ తండ్రి తన కుమారుడైన క్రీస్తు ద్వారా నీకిచ్చిన ఆజ్ఞలను నీవు అనుసరించడం అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, గలతీ 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో పౌలు సెలవిచ్చిన మాట చూడండి. 5వ వచనంలో సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. నేను ఆ మాట చూడండి. ఆయన సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులకు చెప్పినాడు ఆయన, సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎవరు వాళ్ళు అనగా 1వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. ఎవరు వాళ్ళు అనగా భిన్నమైన సువార్థికులు. భిన్నమైనటువంటి సువార్థికులు ఎవరినైనా క్రీస్తు సువార్తను చెరుపుకోరేటువంటి వాళ్ళు అన్నమాట. క్రీస్తు సువార్తను చెరుపుకోరడం అనగా క్రీస్తు సువార్తలో ఏ ఆజ్ఞలనైతే అనుగ్రహించినాడో ఆ ఆజ్ఞలను అతిక్రమించి మేము సువార్థికులము అని చెప్పుకునేవాళ్ళు అనమాట. అసలు ఆజ్ఞలను పట్టించుకోరు, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అసలు ఖాతరు చేయరన్నమాట. ఆజ్ఞలను అతిక్రమిస్తూనే మేము సువార్థికులము అని సంచరించేవాళ్ళు. వాళ్ళు భిన్నమైన సువార్థికులు. ఆ భిన్నమైన సువార్థికులు అనేకులు మన చుట్టూ ఉన్నారు, చాలామంది ఉన్నారు మన చుట్టూ. చేతిలో ఏమో గ్రంథం ఉంది, కానీ గ్రంథాన్ని చెప్పరు అనమాట. మరేం చెప్తారు నేను వాళ్ళు? మరేం చెప్తారంటే సాక్ష్యాలు చెప్తారు. కానీ బైబిల్ ఉంది చేతిలో, క్రీస్తు చెప్పినటువంటి సంగతులు, సువార్త సత్యం ఉంది, కానీ దాన్ని ప్రకటించరు, దాన్ని బోధించరు. వారు సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. మరి కొంతమంది క్రీస్తు చెప్పిన మాటలు చెప్పాలన్న ఆసక్తిని కలిగి ఉన్నా ఆ మాటలు వాళ్ళకు తెలియకుండా ఏదేదో చెప్పుకుంటూ వెళ్తుంటారు. మీరు చూడండి, ఆయన ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చూడండి,
బొట్టు పెట్టవచ్చునా పెట్టకూడదా, తాళి కట్టవచ్చునా కట్టకూడదు, గాజులు పెట్టుకోవచ్చునా పెట్టుకోకూడదు. నేను ఇవన్నీ చూడండి, అపోస్తలులు ఎక్కడైనా వాటిని గురించి బోధించినారా? అసలు అర్థమే కాదు. మరీ మాట్లాడండి, సంఘం స్త్రీలో మాట్లాడవచ్చా? సంఘం స్త్రీలో వాళ్ళు అన్నారు ఖచ్చితంగా స్త్రీ సంఘంలో మాట్లాడకూడదు అన్న తర్వాత పురుష స్టాప్ పెట్టాలి కదా దానికి. అది ఒక టాపిక్గా సంఘంలో చెప్తుంటాను, ఆదివారం చర్చిలో చెప్తుంటున్నాను, సంఘంలో స్త్రీ మాట్లాడవచ్చా? మరీ కొంతమంది ఏమంటారు, ప్రభురాత్రి భోజనం అంటారు కదా, దాన్ని ఏ యోగ్యతతో తీసుకోవాలి, ఏ అర్హతతో తీసుకోవాలని చెప్పరన్నమాట. ప్రభురాత్రి భోజనం అనగా ఆ ప్రభురాత్రి భోజనాన్ని రాత్రిపూటే తీసుకోవాలన్నా పగళ్ళు తీసుకోవాలి? అంటే అక్కడ ప్రభు రాత్రి భోజనం అని ఉంది కదా, మనం ఎందుకు పగళ్ళు తీసుకోవాలి? నేను అసలు ఏమనాలి దాన్ని, అంతా ఏమనాలి నేను? ఎలా ప్రేమించాలి, ఎలా సత్క్రియలు చేయాలి, ఎలా సువార్తను ప్రకటించాలి, క్రీస్తు యొక్క మహిమను ఎలా పొందడానికి జీవించాలి, క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందడానికి ఎలా జీవించాలి. అపోస్తలులు అనేక పత్రికలు రాసి ముందు పెట్టుంటే ఆ పత్రికలో ఉన్న పక్కన పెట్టేసి వ్యక్తిత్వ నిర్మాణానికి పనికిరాని విషయాలను చర్చించుకుంటూ సువార్తికులుగా కొనసాగుతున్నారు. కొంతమంది అవి కూడా చెప్పరన్నమాట, సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు భిన్నమైన సువార్తలు, వాళ్ళు కొల్లలుగా మన చుట్టూ ఉన్నారన్నమాట. నీ చుట్టూ వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు ఏమంటాడు, సువార్త సత్యము కానైనా ఆయన ఏమంటాడు, మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకోలేదు. సువార్త సత్యము ఉంది, క్రీస్తు యేసు సత్యము, ఆయన చెప్పిన బోధ సత్యము, ఆయన చెప్పిన సంగతులు సత్యము, ఆయన ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు సత్యం అన్నమాట. సత్య సువార్త. కనుక క్రీస్తు యొక్క బోధలోను ఆయన చెప్పిన సంగతులలోను దాగి ఉన్న ఆయన ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. ఆయన ఆజ్ఞలను సువార్తికుడు తూచా తప్పకుండా అతడు అనుసరించి జీవించాలి. ఎందుకనంటే నేను నా తండ్రి పక్షాన ఉంటాను, నా ప్రభు పక్షాన ఉంటాను. క్రీస్తు యొక్క ఆజ్ఞలను నేను అనుసరించి మాట్లాడటం వలన, ఆ ఆజ్ఞలను అనుసరించి జీవించడం వలన నా తండ్రికి గౌరవాన్ని కలుగు చేస్తాను. నా జీవిత లక్ష్యమే నా తండ్రికి గౌరవాన్ని కలుగు చేయడం. అపవాది అయిన సాతానుడు వాడు నా తండ్రికి విరోధి, నా ప్రభువుకు శత్రువు. అతడు నాకు సహితము విరోధి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిభ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది సాతానుడు ఎవరు అనగా అతడు నాకు విరోధి, నా సంఘములో ఉన్న వారికి విరోధి. నాకు విరోధిగా ఉన్నాడే అపవాది, వానిని గుర్తిస్తా. అతడు నాకు విరోధి, నా చేతనే నా తండ్రికి అవమానాన్ని కలుగు చేసే వ్యక్తి అతడు నాకు విరోధి అన్నమాట. సంఘములో ఉన్న నీ చేత నీ తండ్రికి అవమానాన్ని కలిగించే వ్యక్తి వాడు నీకు విరోధి. క్రీస్తు యేసు ద్వారానే తండ్రి అయిన దేవునికి అవమానాన్ని కలిగించాలనుకున్నాడు. అతడు క్రీస్తు విరోధి, క్రీస్తుకు శత్రువు అన్నమాట.
మన శత్రువైన సాతానుడు మన ద్వారా మన తండ్రి అయిన దేవునికి అవమానాన్ని కలిగించాలని అతడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహములు తిరుగుతున్నాడు. అనగా క్రీస్తు యొక్క ఆజ్ఞను మన చేత అతిక్రమింప చేసి మన తండ్రికి బాహాటంగా మన ద్వారా అవమానాన్ని కలిగించడానికి అతడు పనిచేస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో ఒక సువార్థికుడు సంపూర్ణ ఒక నిశ్చయితను కలిగి ఉండాలి. అపవాది అయిన సాతానుడు నేను బాప్తిస్మం పొందక మునుపు అనేక సార్లు నా ద్వారా నా తండ్రికి అవమానాన్ని కలుగు చేసినాడు. నేను బాప్తిస్మం పొందిన తరువాత సహితము నా ద్వారా నా తండ్రికి అవమానాన్ని కలుగు చేసినాడు అనేక సార్లు. నాకు తెలియల, మనకు తెలియల. కానీ నీవు గనక సువార్థికుడు అయితే, సువార్థికుడివైన నీ ద్వారా నీ తండ్రిని దేవునికి అవమానాన్ని కలిగించడం వారి లక్ష్యంగా మార్చుకుంటాడు. అందువలన యాకోబు 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అన్నాడు, అపవాదిని ఎదిరించుడి అని అన్నాడు. ముఖ్యంగా ఒక సువార్థికుడు అపవాదిని ఎదిరించాలి. అతడు దేవుని యొద్దకు రావాలి. సువార్థికుడైన నీవు దేవుని పక్షమున ఉండాలి. సాతానుని పక్షాన ఏమాత్రం ఉండకూడదు. నీవు ప్రభు పక్షంలో ఉండాలి. సాతానుని పక్షాన ఏమాత్రమున ఉండకూడదు. నీవు దేవుని పక్షముగా ఉన్నావు అనడానికి రుజువు నీ తండ్రికి నీవు కలిగించే గౌరవమే. నీవు నీ తండ్రికి గౌరవాన్ని కలిగిస్తే నీవు ఎవరి పక్షాన ఉన్నావు? నీ తండ్రి పక్షాన ఉన్నావు. నీ తండ్రికి అవమానాన్ని కలుగు చేస్తే నీవు సంఘములో ఉండి కూడా ఎవరికి గౌరవాన్ని కలుగు చేస్తున్నావు? సాతానునికి గౌరవం. నీవు సాతానునికి గౌరవాన్ని కలుగు చేస్తావా? నీ తండ్రికి గౌరవాన్ని కలుగు చేస్తావా? లేక నీ తండ్రిని గౌరవించి సాతానునికి అవమానాన్ని కలుగు చేస్తావా? లేక సాతానుని గౌరవించి నీ తండ్రికి అవమానాన్ని కలుగు చేస్తావా? ఎలా సువార్థికుడుగా ఎలా ఉండగలదు? అందువలన నీవు నీ ప్రభు పక్షమున నీ తండ్రి పక్షమున ఉండాలి. వారిని గౌరవించాలంటే వారి పక్షాన ఉండాలి. వారి పక్షాన ఉన్నావు అనడానికి రుజువులు కావాలి. రుజువులు ఖచ్చితంగా కావాలన్నమాట. మీలో ఎవరైనా సువార్థికులుగా ఉండాలి అని అనుకుంటే మీరు దేవుని తండ్రి పక్షాన ప్రభు పక్షాన ఉన్నారు అనడానికి రుజువులను అగుపరుచుకోవాలి. ఆయన మహా ఆనందిస్తాడు. ఆదాం మొదలుకొని నేటి వరకు సాతానుడు మనుషుల చేత తండ్రిని అవమానపరచడమే వాడి జీవిత లక్ష్యంగా భావించినాడు. మొదటి మనుషులైన ఆదాము హవ్వల ద్వారా దేవునికి అవమానం కలుగు చేసినాడు. తండ్రి అయిన దేవునికి అవమానం కలుగు చేసినాడు. ఆనాటి నుండి నేటి వరకు అనేక మనుషులు, కోట్ల కొలది మనుషులు, భూమి మీద జన్మించి చనిపోయిన వారు, బ్రతికి ఉన్నవారు, బ్రతుకుతూ ఉన్నవారు, ఇక జన్మించేటువంటి వారు, ఈ లోక అంతము వరకు ఎంతమంది మనుషులను దేవుడు పుట్టిస్తాడు అంతమంది ద్వారా సాతానుడు తండ్రికి అవమానం కలిగించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాంటి వారిలో మనమున్నాం. తండ్రిని దేవుడు మనల్ని కనికరించి మనల్ని సంఘంలోనికి చేర్చినాడు. ఎందుకు సంఘంలోనికి చేర్చినాడు అనగా ఆయన్ని గౌరవించాలనే కాంక్షతో సంఘంలోనికి ఆయన మనల్ని చేర్చినాడు అన్నమాట. కనుక నేడు మనము సంఘములో ఉన్నాము అన్నమాట. సంఘములో ఉన్న మనము తండ్రికి గౌరవాన్ని కలుగు చేయాలి. అందులోనూ ఒక సువార్థికుడుగా తయారవ్వాలి అని అనుకుంటే సంపూర్ణంగా తండ్రి పక్షాన ప్రభు పక్షాన నేను ఉంటాను అని నిశ్చయం చేసుకోవాలన్నమాట. నిశ్చయం చేసుకొని మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకిచ్చిన ఆజ్ఞలను మొదట సువార్థికుడుగా మనమే ఆ ఆజ్ఞలను అనుసరించాలి. మనమే అనుసరించకపోతే మరెవరు అనుసరిస్తారు ఆజ్ఞలు? మనము అనుసరిస్తే తండ్రికి గౌరవం, మనం అనుసరించకపోతే తండ్రికి అవమానం. అయినా కొండ మీద
తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే దగ్గర ఇచ్చినాడు అన్నమాట. ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని కిందకు దిగిరాగా వాళ్ళందరూ విగ్రహారాధన చేసి ఆయనకేం కలుగు చేసినారు? ఎవరినైనా అక్కడ అవమానం కలుగు చేసిన వ్యక్తి ఎవరు? వాడన్నమాట, సాతాను. ఇశ్రాయేలుకి దేవుడు అంటే తెలియదా? తెలుసు. ఐగుప్తు దేశంలో ఎంతటి కఠినమైన బానిసత్వంలో వారు ఉన్నారు అన్న సంగతి వారు ఎరుగుదురు. అట్టి బానిసత్వం నుంచి మోషే నాయకత్వంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా వారిని ఎంతగా విడిపించి తీసుకొని వచ్చినారు. ఆ రాజు ఎదుట ఎన్ని అద్భుతాలు చేసినాడు రాజు ఎదుట మోషే? కదా నాయన, 10 కదా. అక్కడి నుంచి ఆయన తీసుకొని వచ్చినాడు. ఎర్ర సముద్రం పాయగా చీరిందన్నమాట. ఆ సముద్రం నుంచి బయట వచ్చినాడు వాడు. బండ ద్వారా నీళ్లు ఇచ్చినాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు. ఆహారానికి లోటు లేదు, నీళ్లకు లోటు లేదు. రాత్రి యందు అగ్నిస్తంభము, పగటి యందు మేఘస్తంభాన్ని ఇచ్చినాడు. రాత్రి వెలుగుకు లోటు లేదు, పగలు ఎండ బాధ లేదు. అంతగా వారిని ప్రేమించినాడు. వారిని కనాను దేశానికి నడిపించినాడు. కనాను దేశంలో బలవంతులు 7 జాతుల వారు, 7 జాతుల వారిని తరిమేసి వీళ్ళకి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినాడు. యెహోవాను గురించి వాళ్ళకు తెలియదా? తెలుసు. నీకు నాకు తెలిసిన దానికంటే ఎక్కువగా వాళ్ళకు తెలుసు యెహోవా దేవుడు. మనకు తెలిసింది తక్కువ, వారికి తెలిసింది ఎక్కువ. 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఎన్ని దేశాల మీద వారు వచ్చినారు. యెహోవా దేవుణ్ణి వారు ఎరుగుదు. యెహోవా దేవుణ్ణి తెలిసినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని మోషే తీసుకొని కిందకు వచ్చేసరికి వారు విగ్రహారాధన చేసి ఆయన ఏం చేసినారు? వాళ్ళు అవమానపరిచినారు. కనుక సాతానుడు ఆదాము మొదలుకొని నేటి వరకు మన తండ్రి అయిన దేవుని అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నీ తండ్రిని సాతానుడు అవమానపరుస్తూ ఉన్నాడు. నీకు పౌరుషం లేదా? నీకు పౌరుషం లేదా? నాకు పౌరుషం లేదా? సాతానుడు నా తండ్రిని అవమానపరిస్తే నాకు పౌరుషం లేదు. నేనైనా ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేలాయుధం అనుకోండి, వేలాయుధం తన ఇద్దరు బిడ్డలకు కోపం ఉన్నా కూడా వేలాయుధానికి ఎవరైనా కీడు చేస్తే వాళ్ళు సహించగలుగుతారు. నేను సహించగలుగుతారు, భరించలేరన్నమాట. తన తండ్రికి అవమానం కలుగు చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళని నిలదీస్తారు. మనలో ఎవరైనా సరే మన తండ్రికి ఎవరైనా అవమానం కలుగు చేస్తే మనం ఊరుకొని చేతులు కట్టుకొని నిలుచుకోలేము. ఎందువలన? ఒక పౌరుషం అన్నమాట. నా తండ్రి అనే పౌరుషం అన్నమాట. నీ తండ్రి మంచివాడు కావచ్చు, నీ తండ్రి చెడ్డవాడు కావచ్చు, కానీ నీలో నా తండ్రి అనేటువంటి ఒక పౌరుషం ఉందన్నమాట. ఈ పౌరుషాన్ని బట్టి నీ తండ్రికి ఎవడైనా అవమానం కలుగు చేస్తే నీవు సహించలేవు, నీవు భరించలేవు. వానికి అవమానం కలిగించేంతవరకు సహించలేవు అన్నమాట. ఇక్కడ పరమందున్నటువంటి మన తండ్రిని అపవాది యుగ యుగాలుగా అవమానపరుస్తూ ఉంటే మనం ఎలా చూస్తూ ఉండగలం? ఎలా చూస్తూ ఉండేది? ఆయన నన్ను సంఘంలో ఏర్పరచుకున్నాడు. వాడు అవమానపరుస్తూ ఉండగా ఎక్కడో ఒక దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. వాడిని అట్టు ఆపాలన్నమాట. ఎవరిని? వాడిని ఆపాలి. వాడిని ఆపి నా తండ్రి జోలికి వస్తే ఒప్పుకోను అన్నట్టుగా వార్నింగ్ దేని ద్వారా ఇవ్వాలి? మనము మన జీవితం ద్వారా వాడికి వార్నింగ్ ఇవ్వాలి. వానికి ఒక వార్నింగ్ ఇవ్వాలి. నా తండ్రి జోలికి వస్తే ఏదైనా ఖబర్దార్, నా తండ్రి జోలికి వస్తే. అంతగా నీ తండ్రిని నీవు ప్రేమించాలి. నీ తండ్రి యొక్క గౌరవాన్ని కాంక్షించాలి. నాకు గౌరవం లేకపోయినా పర్వాలే, నా తండ్రి గౌరవింపబడాలి.
నాకు గౌరవం అసలు వద్దు, నా తండ్రి గౌరవింపబడాలి. అందువలన నా తండ్రిని గౌరవించడానికి ఆయన ఏ మార్గాన్ని నాకు చూపిస్తూ ఉన్నాడో ఆ మార్గాన్ని నేను అనుసరిస్తా. ఆ మార్గమే తన కుమారుని ద్వారా నాకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తా. కుటుంబ స్థాయిలోను, సంఘ స్థాయిలోను, సమాజంలోను నేను నా తండ్రి యొక్క ఆజ్ఞలను అనుసరించి నా తండ్రిని నేను గౌరవిస్తా. సాతానుని ఏం చేస్తాను నేనా సాతానుని ఏం చేస్తాను? నా తండ్రి యొక్క దరిదాపుల్లోకి రానివ్వకుండా చేస్తాను. నా తండ్రి యొక్క దరిదాపుల్లోకి రాకుండా చేస్తాను. నేను బ్రతుకు దినములన్నిటిలో నా తండ్రిని నా ద్వారా అవమానపరచాలని వాడు అనుకుంటూ ఉన్నాడు, కానీ అది సాధ్యం కాదు అని నేను నిరూపిస్తా సాతానుడు. అంతేకాదు, నశించినటువంటి ఆత్మల ఎందుకు వెళ్తా. నా జీవితకాలం అంతట్లో నా తండ్రి దేవుడు నశించిన ఆత్మలు ఎవరి ఆత్మలు నాకు అనుగ్రహిస్తాడో వారితో కలిసి పనిచేసి వారి ద్వారా నా తండ్రికి గౌరవాన్ని కలుగజేస్తాను. నేను ఒక సువార్తికుని యొక్క లక్ష్యం ఉన్నాను. సువార్త సత్యము అనుసరించి నేను జీవిస్తాను. నా జీవిత కాలం అంతా నా తండ్రి పక్షాన ఉంటాను. నా జీవితాన్ని నా తండ్రి కొరకే ఖర్చు పెడతాను. ప్రభువు అలా చేసినాడు, అపోస్తలులు అలా చేసినారు అన్నమాట. అందువలన ప్రభువు ద్వారాను అపోస్తలుల ద్వారాను తండ్రి అయిన దేవునికి గౌరవము, ఘనత, మహిమ, కీర్తిని కలుగు చేసినారు వాళ్ళు. నేడు మనం సహితము సంఘములో సువార్థికులుగా మీరు తయారైతే, సువార్థికులుగా తయారు కావడం అనేది దేవుడికో 4 మాటలు చెప్పేసి ముంచేసి సంఘంగా చేర్చేసుకొని దానికోసం కాదు. నా తండ్రిని గౌరవించే వ్యక్తులు నాకు కావాలి. నేను సువార్తను ప్రకటించడానికే కారణం నా తండ్రిని గౌరవించడం కోసం. ఎవరో సువార్తను విని బాప్తిస్మం పొందినారు, వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడానికి కారణం వారు నా తండ్రిని గౌరవించారు. మేము సంఘముగా చేరి వస్తాము, సంఘముగా మా తండ్రిని మేము గౌరవించాలి. సాతానుడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. సాతానుడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పరలోకంలో అతడు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించినాడు, పాపి అయినాడు. ఎందుకంటే యోహాను 3:4వ వచనంలో, మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అపోస్తలుడు సెలవిచ్చినాడు. కనుక సాతానుడు వాని వర్గము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించగా వారు పాపులైనారు. వాళ్ళు అక్కడి నుండే ఆయన అవమానపరుస్తూ ఉన్నారన్నమాట. ఆజ్ఞను అతిక్రమించి వారు దేవుణ్ణి అవమానపరిచినారు. నేను ఆజ్ఞలను అనుసరించి నా దేవుణ్ణి గౌరవిస్తాను. ఇలాగున సువార్థికులుగా మనము సంసిద్ధమైనటువంటి ఒక మనస్సును కలిగి ఉంటాం. మనం బహుగా దీవెనను అందుతాం. తండ్రి అయిన దేవుడు అన్నిటికంటే మించి మనల్ని దీవించి విలువైన జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు అన్నమాట. నేను చాలా విలువైనది జ్ఞానం. ఈ లోకములో ఏవేవి ఉన్నవో వాటన్నిటికంటే విలువైనది జ్ఞానం అనమాట. ఆ జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు అన్నమాట. దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానమును నీవు పొందుతావు. ఆ జ్ఞానములో అభివృద్ధి చెందుతావు. ఆ జ్ఞానము విస్తరిస్తుంది. ఆ జ్ఞానము, నీలో ఉన్న జ్ఞానము అనేకులకు నీవు అగుపరుస్తావు అన్నమాట. అనేకులకు జ్ఞానాన్ని పంచిపెడతావు. నీకులాగా అనేకులు జ్ఞానవంతులుగా మారుతావు. నీవు తండ్రి అయిన దేవుణ్ణి గౌరవిస్తావు. నీ జీవితకాలం అంతా గౌరవిస్తావు ఆయన. అనేకులు తండ్రిని గౌరవించే విధంగా కొందరి జీవితాలను మారుస్తావు. ఒక అద్భుతమైనటువంటి ఒక జీవితం, సువార్థికుని జీవితం. మీలో ఎందరూ సువార్థికులు అవుతారో కానీ సువార్థికులు అయితే మాత్రం డబ్బులు రావు. డబ్బులుంటే అనేక అనర్థాలు. డబ్బుంటే అనర్థాలు అన్నమాట. మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏముండదు. అక్కడ ఏదో ఉంది అని అనుకుంటాము కానీ ఏముండదు. డబ్బు ఉంటుంది కానీ దాని వలన సమస్యలు అనేకం వస్తాయి. ఎంత చెట్టుకి అంత గాలి అని అంటారు.
డబ్బు ఎంత ఉంటే అంత సమస్యలు అన్నమాట. నీ సమయాన్నంతా డబ్బు లాగేసుకుంటుంది. నీ ఆలోచనలంతా డబ్బు లాగేసుకుంటుంది అన్నమాట. నీ మనసులో డబ్బు నిండిపోతుంది. దేవుడు ఉండడా? దేవుడే ఉండడు నాయన, ప్రభువు ఉండడు అన్నమాట. ఒకని హృదయము నిండుండి దానిని బట్టి వాని నోరు మాట్లాడు. నీ హృదయంలో డబ్బు నిండిపోయితే, నీ మనసులో డబ్బు నిండిపోయితే డబ్బును గురించే మాట్లాడడం అన్నమాట. దేవుని గురించి మాట్లాడలేవు, క్రీస్తుని గురించి మాట్లాడలేవు. నేను చాలామందిని చూస్తున్నాను అన్నమాట. డబ్బు మీద దృష్టి పెట్టిన సువార్థికుడు అస్సలు క్రీస్తుని గురించి ఆలోచన చేయడం వల్ల, దేవుని గురించి ఆలోచన చేయడం. ఎందుకంటే ఆయన హృదయంలో వారు లేరన్నమాట. ఉన్నదంతా డబ్బే. ఆ డబ్బును సంపాదించుకోవడానికి ఎలా పావులు గదపాలను, ఎవరితో ఎలా మాట్లాడాలో మాట్లాడుతున్నారు. ఒకరి మాటలను బట్టే అర్థమవుతుంది వాడు దేనికోసం మాట్లాడుతున్నాడని. డబ్బు కోసం మాట్లాడుతున్నాడా, దేవుని కోసం మాట్లాడుతున్నాడు అనేది మాటలను బట్టి అర్థమవుతుంది. మన మాటలను బట్టి అర్థమవుతుంది అన్నమాట. అందువల్ల అనేకులు దేవుణ్ణి ఒక వ్యాపారంగా చేసి చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని వ్యాపారంగా మలిచేసుకున్నారు అన్నమాట. డబ్బు కోసం ప్రభువుని, దేవుణ్ణి వ్యాపారం మలిచేసుకున్నారు. మరి మనం అలా కాదు. జీవితకాలం అంతా వాళ్ళని గౌరవించే వ్యక్తులుగా ఉందాం, వారిని ఘనపరిచే వ్యక్తులుగా ఉందాం, వారిని మహిమపరిచే వ్యక్తులుగా ఉందాం. డబ్బు చేయలేని పనులు వారు మనకు చేస్తారన్నమాట. మనకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, మన పక్షాన వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు మనకి ఏది అవసరమో దాన్ని మనకు అనుగ్రహిస్తారు. మనకు అవసరము కాని దాన్ని మన నుంచి తొలగిస్తారు వాళ్ళు. మనం క్షేమంగా ఉంటాం. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు క్షేమంగా ఉంటాం. 70-80 సంవత్సరాలు మరణ పర్యంతం వరకు కూడా వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని ఘనపరుస్తాం. మనము గౌరవిస్తున్నాం కాబట్టి, ఘనపరుస్తూ ఉన్నాం కాబట్టి మనం పరలోక రాజ్యానికి అవసరమని వాళ్ళు భావిస్తారు. పరలోక రాజ్యంలోనికి ఆయన గౌరవించే వాళ్ళే కావాలి, అవమానపరిచే వాళ్ళు ఆయనకు అవసరం లేదు. సంఘంలో ఉన్న మనము వారిని గౌరవించడానికి నేర్చుకోవాలి. ఇక్కడ గౌరవిస్తే అక్కడ గౌరవిస్తాము, ఇక్కడ అవమానపరిస్తే అక్కడ మనం చేర్చుకోరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా అవమానపరుస్తాం అన్నమాట. గౌరవించేవాడు ఎక్కడైనా గౌరవిస్తాడు, అవమానపరిచేవాడు ఎక్కడైనా అవమానపరుస్తాడు. మీరు చూడండి, ఆయన గౌరవించేవాడు ఎక్కడైనా గౌరవిస్తాడు. దారిలో కనబడినా గౌరవిస్తాడు, ఊర్లో కనబడ్డా గౌరవిస్తాడు, ఇంటికాడికి వెళ్ళినా గౌరవిస్తాడు, ఎక్కడైనా గౌరవిస్తాడు. అవమానపరిచేవాడు ఎక్కడైనా అవమానపరుస్తాడు. 10 మంది ఉన్న చేత ఆ చోట అవమానపరుస్తాడు, సింగిల్గా ఉన్న అవమానపరుస్తాడు, 100 మందిలో ఉన్న కూడా అవమానపరిచేస్తాడు. అందువల్ల సంఘంలో మనం గౌరవించడానికి నేర్చుకుంటే పరలోక రాజ్యానికి మనల్ని ఆయన ఆహ్వానిస్తాడు, అంగీకరిస్తాడు. ఎందుకంటే ఇక్కడ గౌరవించడానికి నేర్చుకుంటే అక్కడ గౌరవిస్తాడు. సంఘంలో ఉండి కూడా అవమానపరిస్తే అక్కడికి ఎందుకు నన్ను పిలుస్తారు? మనల్ని పిలవరు అన్నమాట. మనకి అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉండవు. అందువలన ఒక సువార్థికుడుగా పనిచేయడం అంటే తండ్రిని దేవుని పక్షముగా ఉండి, క్రీస్తు పక్షముగా ఉండి, క్రీస్తు అపోస్తలులు తండ్రిని దేవుని ఎలా గౌరవించినారు అలా గౌరవించడానికి సువార్థికుడుగా మనం కావాలన్నమాట. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అనారోగ్యం వచ్చింది, నాకు జీవనోపాధి బాగలేదు, అందువలన ఈ పని నేను చేయలేను అనుకుంటే ముందే దాన్ని నాకు వద్దబ్బి పని అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. కొన్ని దినాలు శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అపాయాలు సహితం వస్తాయి. ఎందుకు అని అంటే అవన్నీ పరీక్షలు అన్నమాట. వీడు నిలుస్తాడా నిలవడు. నేను పూర్వకాలంలో ఒక అమ్మాయిని చూడడానికి వెళితే ఎంతమంది వెళ్తారో తెలుసిన? మామూలు ఇప్పుడైతే సింపుల్గా పోతున్నారు, అప్పుడైతే ఒక 20 మంది అటు పోయేవాళ్ళు అనమాట. బంధువర్గం అంతా పోవాలన్నమాట. మేనమామలు వెళ్ళాలి, చిన్నానులు పెదనాన్నలు వెళ్ళాలి, బంధువులు చాలా మందిని తీసుకొని పోవాలి. ఏ ఇంటికి అమ్మాయిని చూడడానికి వెళ్తారో ఆ ఇంట్లో వెళ్ళిన వారికి అందరికీ భోజనం పెట్టాలి. అది ఒక ఆనవాయితీ అన్నమాట. ఆ భోజనం పెట్టినప్పుడు వీళ్ళు భోంచేసి బయట వచ్చేస్తారు. ఇక్కడ భోజనము వడ్డించేది ఎవరు వడ్డించినా
ఖాళీ ఇస్త్రాకులు తిన్న తర్వాత ఇస్త్రాకులు ఉన్నాయి. ఆ ఇస్త్రాకులు తీసేదారు అంటే అమ్మాయి తీయాలన్నమాట. అది నియమం అప్పుడు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలిసిన తిన్న తర్వాత ఆ ఇస్త్రాకులు కింద డబ్బులు పెట్టేసి లేసి వచ్చేస్తారు అనమాట. పెట్టేసి లేసి వచ్చేస్తారు. అమ్మాయి తీయాలన్నమాట. అందరూ ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతారు. అమ్మాయి ఆ ఆకులన్నీ తీసేయాలన్నమాట. అమ్మాయి ఆకులు తీసి డబ్బులు కనబడితే డబ్బులు కానీ ముడేసుకొని సైలెంట్గా అయిపోతే ఆ అమ్మాయి అవసరం లేదు. ఆ అమ్మాయి మాకొద్దు, ఎందుకంటే దొంగ, ఆ అమ్మాయి దొంగ అంటే అమ్మాయిని అలా చూసి చేసుకునేవాళ్ళు అనమాట. అమ్మాయి బయట వచ్చి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న పిలిచి, నాన్న ఇస్త్రాకుల కింద డబ్బులు ఉన్నాయని చూపిస్తే వాళ్ళు ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి మంచిది. నేను ఒక చిన్న పరీక్ష అయినది. ఒక పరీక్షలో సక్సెస్ అయితే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అనమాట. అప్పట్లో ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేవాళ్ళు అనమాట. అలాగే దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. ఈ శ్రమలు వచ్చినాయి, ఈ హింసలు వచ్చినాయి, అనారోగ్యం వచ్చింది, అపాయం వచ్చింది, నిలుస్తాడా నిలబడా, నిలుస్తాడా నిలబడా. నీవు నిలిచినావా, నీవు ధన్యుడు అన్నమాట. నిన్ను ఏ స్థాయికి తీసుకువెళ్ళాలనో ఆ స్థాయికి ఆయన తీసుకెళ్ళిపోతాడు. నువ్వు నిలవలకుండా నేను పడిపోతానని పడిపోయినావా, నిన్ను అక్కడికి వదిలేస్తాడు. నువ్వు అన్ఫిట్, నువ్వు పనికిరావు, వెళ్ళిపో. అందువలన ఆయన శ్రమలు ఇస్తాడు మనకు. అనారోగ్యం వస్తుంది, అపాయం వస్తుంది, ఆహారం లేని పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఆయన పనిని మనం చేస్తూ ఉంటే, ఆ పరీక్షలు మనం నెగ్గితే ఆయన మనల్ని బహుగా కనికరిస్తాడు, బహుగా దీవిస్తాడు. డబ్బు చేయలేని పనులను ఆయన మనకు చేసి పెడతాడు అన్నమాట. ఇది నా అనుభవం. ఆయన డబ్బు మనకు లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదన్నమాట. జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. జ్ఞానం యొక్క కుడి చేతిలో ఏమిస్తాడు ఆయన? దీర్ఘాయువు. జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ఘనతలు. ఇది నిజం. దాని ఎడమ చేతిలో, జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ఘనతలను పెడతాడు ఆయన. అలాంటి జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీవు మహాజ్ఞాని అవుతావు. నీవు నోరు తెరిస్తే జ్ఞానపు మాటలు వస్తాయి. నీ మాటలను వినేవాళ్ళు మహా ఆనందిస్తారు. వాళ్ళకు డబ్బుండి ఆనందిస్తున్నారని కాదు, వసతులుండి ఆనందిస్తున్నారని కాదు, కేవలము నీ జ్ఞానపు మాటలను విని ఆనందిస్తారని. నీ మాటల ద్వారా అనేకులు ఆనందిస్తారు. నీ మాటల ద్వారా అనేకులు గ్రహింపు కలుగుతుంది. నీ మాటలు అనేకులకు జీవితాలను మారుస్తుంది. నీ మాటలు అనేకులకు మేలు చేస్తాడు. అలాంటి జ్ఞానాన్ని తండ్రి అయిన దేవుడు మనకిస్తాడు అన్నమాట. అందువలన మన పని అంతా కూడా ఆయన పనిని నేను చేస్తా, నా పని ఆయన చేస్తాడు. ఇది నేను ఆయన పని చేస్తా, ఆయన నా పని చేస్తాడు. నేను ఆయన పక్షంగా ఉంటాను, ఆయన పక్షంగానే ఉండిపోతాను. నేను ఎందుకున్నాను అని అంటే, మొదటి నుండి అపవాది ఏం చేస్తున్నాడు? నా తండ్రిని అవమానపరుస్తున్నాడు. నేను నా తండ్రిని గౌరవిస్తా, నా తండ్రి పక్షాన ఉండి నేను ఆయన్ని గౌరవిస్తా. అనేకుల చేత ఆయనకు గౌరవాన్ని కలుగు చేస్తా. ఈ పనిని నమ్మకంగా నేను చేస్తా. నా తండ్రికి నేనంటే ప్రేమ. నా తండ్రి అంటే నాకు కూడా ప్రేమ. నా తండ్రి రోషం కలిగిన వాడు. నేను అంతటి రోషం లేకపోయినా నేను పౌరుషం కలిగి ఉంటాను. నా తండ్రిని అవమానపరిచే సాతానుని నేను అంగీకరించను. వాని క్రియలను లయపరచడానికి నా ప్రభువు వచ్చినాడు. వాని క్రియలను లయపరిచే విషయంలో నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. సాతాను క్రియలను నేను లయపరుస్తాను. నా తండ్రికి గౌరవాన్ని కలుగుతాను. ఇలాగున సువార్తికులుగా మీరు సంసిద్ధులు కావాలి. ఇలాంటి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకుంటే తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీ జీవితాలు క్షేమంగా ఉంటాయి. జీవితాలంతట్లో మీరు దేవుణ్ణి గౌరవిస్తారు, తండ్రిని గౌరవిస్తారు. అనేకులు ఆయన గౌరవించే విధంగా కొందరు జీవితాలను మీరు మారుస్తారు. జీవితాలు ధన్యమవుతాయి. మన తండ్రి యొక్క చిత్తం, మన తండ్రి యొక్క సంకల్పాన్ని మనం నెరవేరుస్తాం. అని ప్రియమైన పిల్లలుగా మనం మారుతాం. పరలోక రాజ్యానికి మనం పాత్రులుగా ఎంచబడతాం. కానీ దయచేసి ఈ సంగతులు ఆలోచన చేయండి. మళ్ళీ దేవుడు కనికరిస్తే మరికొన్ని సంగతులు వచ్చే వారంలో మనం నేర్చుకున్నాము.
ఈరోజు విన్న ఈ సంగతులను వచ్చేవారు ఎవరైనా ఒక అర్ధగంట చెప్తారేమో ఆలోచన చేయండి. చివరిగా ప్రార్థన చేసుకున్నాము. మహాఘనత, గౌరవము, పరిశుద్ధత, నీతి, సత్యము, యథార్థతను కలిగిన పరమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మీ పిల్లలమైన మేమందరమును మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని కనికరించి సంఘముతో చేర్చినందుల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంఘములో మా జీవితకాలం అంతట్లోనూ, మా ఆయుష్కాలం అంతట్లోనూ మిమ్మల్ని గౌరవించి, ఘనపరిచి, మహిమపరిచి, కీర్తించేటువంటి గొప్ప భాగ్యమును మాకు దయచేసినందుల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, లోకంలో ఉన్నప్పుడు సాతానుడు మా చేత మీకు ఎన్నిసార్లు అవమానాన్ని కలుగు చేసినాడు మేము ఎరుగుతున్నాను. సంఘంలోనికి ప్రవేశించిన తరువాత సహితము అపవాది అయిన సాతానుడు మా చేత మీకు ఎన్నిసార్లు ఎన్ని కోణాల్లో అవమానాన్ని కలుగు చేసినారు మేము ఎరుగుతున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఇక ముందు మేమందరము కూడా మిమ్మల్ని గౌరవించే మీ ప్రియమైన పిల్లలుగా మేము ఉండడానికి మరింత మమ్మల్ని కనికరించుదురని, తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించిన ఆ స్థాయిలోని మిమ్మల్ని ప్రేమించి తండ్రి మీ పక్షముగా మేముండి, ప్రభు పక్షముగా ఉండి, మీరు ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మాకు ఇచ్చిన ఆజ్ఞలను మేమందరమును తప్పకుండా కుటుంబ స్థాయిలో, సంఘ స్థాయిలో అనుసరించి జీవించి మీకు గౌరవాన్ని, ఘనతను కలుగు చేసే విధంగా మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. ఇందుకొరకు ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించడానికి కావలసిన ప్రభువు మనస్సును, ప్రభువు జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి సంఘములో మమ్మల్ని కనికరించి ఉండగా సంఘములో సువార్థికులు తయారవుటకు మరింత కృప చూపించమని కూడా వేడుకుంటున్నాం. తండ్రి, మేమందరము కూడా మా ప్రభువైన క్రీస్తు యేసునకు మంచి సైనికులుగా ఉండి సాతానుని మీద యుద్ధం చేయడానికి, తండ్రి, వాని ద్వారా ఎంతమంది మీకు అవమానాన్ని కలుగు చేస్తున్నారు, వారిలో కొందరైన సువార్త సత్యం ద్వారా రక్షణ పొంది మిమ్మల్ని గౌరవించే విధంగా ప్రభువుకు మంచి సైనికులుగా మేము పనిచేయలాగున కృప చూపించమని వేడుకుంటున్నాం. ఇందుకొరకు సంఘాన్ని కనికరించండి ఆయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కనికరించండి. అన్ని విషయాలలో మీ జోక్యమును మాకు దయచేయండి. మీ చిత్తమును బట్టి తిరిగి మీ సమ్ముఖులు వచ్చేంతవరకు క్షేమాన్ని కలుగు చేయండి. సంఘాన్ని, సంఘ కార్యక్రమాలను దీవించండి. మీ కాపుదలను మాతో ఉంచి నడిపించురని, ప్రతి బిడ్డను జ్ఞాపకం ఉంచుకుందరని మీ ప్రియకుమారుడైన మా ప్రభువును ప్రియరక్షకుడగు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను అందరికీ వందనాలు నాయన.